క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్రమ మైనింగ్ చేస్తున్నామని బహిరంగంగా ప్రకటించిన టీడీపీ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమ అవినీతిని సమర్థించుకుంటూ సిపిఎంపై ఆరోపణలు చేయడం హేయం చర్య. ముమ్మాటికి ఇసుక మట్టి మాఫియా నడుపుతున్న టీడీపీ నేతలు షంషీర్, జేసీబీ మొదలు అక్రమ మైనింగ్ డంప్లను పట్టించిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి రాజంపేట వాసులకు శాపమా? నల్లారి దురదృష్టమా? మళ్లీ నల్లారి కుటుంబ ఆధిపత్యం నిలపాలనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి రాంగ్ నియోజకవర్గం ఎంచుకున్నారా? బీజేపీ వ్యూహంలో భాగంగానే పెద్దిరెడ్డి అంతానికి ఇక్కడి నుంచే నల్లారి శ్రీకారం చుట్టారా? రానున్న రోజుల్లో బీజేపీ టార్గెట్ టీడీపీనా, వైఎస్ఆర్ కాంగ్రెస్నా? కంప్యూటర్ టెలికమ్యూనికేషన్ల విప్లవానికి పితామహుడు భారతరత్న రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో 414 ఎంపీ స్థానాలు గెలిచి ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించారు. విలువలు, దార్శనికత, మానవత్వం, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ రాజీవ్ గాంధీ. మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ నేతృత్వంలో ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనే నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరిగాయని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం చేసిన పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను స్థానిక జ్ఞానాంబిక కళాశాలలో ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మదనపల్లెలో గత 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ మారు కూడా మదనపల్లెలో దిగ్విజయంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు పట్టణంలో జాతీయ జెండా రెపరెపలాడింది. ర్యాలీలతో మోతెక్కింది. పట్టణంలోని వివిధ విద్యా సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు ఇతోధికంగా చేయూతనిచ్చారు. ప్రముఖ టీటీడీ గాయని శోభారాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి తమ గాన మాధుర్యాన్ని ఆలపించారు. ఈ మహోన్నత మహోత్సవంలో పాలు పంచుకున్న ప్రముఖులను మంగళవారం ఘనంగా దుశ్శాలువ, మెమోంటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబో ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏఆర్ రెహమాన్ ను ఆహ్వానించే ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయభారతి విద్యా సంస్థల అధినేత ఎన్ సేతు, వెంకట్రెడ్డి, విద్యాసాగర్, గురుప్రసాద్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్, రాజ్భవన్ రాజా, రఘునాథ్ రెడ్డి, గౌతమ్ స్కూల్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ప్రోగ్రామ్ పైన కొంతమందికి ఫెలిసిటేట్ చేయాలని చెప్పి ఇక్కడ పిలుచుకున్నాం. చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం కోసం కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు మనం మరవకూడదు. దానికి భాగంగా ఆ రోజు చాలామంది బాధ్యతగా పనిచేశారు. మన సీనన్న, రగన్న, రాజా, ఓం ప్రకాష్ గారు, ఇంకా అందరూ చాలామంది కూడా మా లక్ష్మీనారాయణ గారు, ఇంకా మా టీంలో ఉన్న, మా పార్టీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు వెనకాలేదు. సహదేవ్ గారి, శంషీర్, మా సీనన్న, కోళ్ళవెల్లి, వేణు, రెడ్డి, చలపతి, వీళ్ళందరూ ఎట్లా పనిచేశారంటే, మా బాబా వచ్చి క్రాకర్స్ అంతా పెట్టాడు. అదే కాకుండా శివన్న వాక్ సహకరించారు. అందరూ ఏ ఒక్కరు స్కూల్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ అందరు కరెస్పాండెంట్ పనిచేశారు. నేను చెప్పడానికి మా మధు, ప్రవెల్లి మధు, ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా దీంట్లో తగ్గలేదు. మా మురళం సార్ గారు అందరూ మనందరినీ కూడా ఆయన పాపం చేసినంత ఆయన కూడా బాగా తిరిగింది నాతో. నేను అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము రేపు సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేస్తాం. నా ప్లాన్ ఏముందంటే రేపు సంవత్సరం ఒకవేళ అయితే ఏఆర్ రెహమాన్ గారు పిలుస్తామని ఉన్నారు. ప్లాన్ చేస్తాము. రేపు సంవత్సరానికి ఏఆర్ రెహమాన్ గారు పిలుస్తాము. ఎందుకంటే వందే మాత్రం అనేది మంచి పెట్రోటిక్ సాంగ్స్ ఆయన చాలా బాగా దానికి చేశారు. అది పెట్టుకొని తప్పకుండా ఆయన చేస్తాం. ఎక్కడ కూడా మనం ఆలోచన చేసే అవసరం లేదు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ లేదు. అందరూ మా వినోద్ అన్న కూడా ఉన్నాడు. అందరూ చాలా కష్టపడినారు. చెప్పడానికి పదాలు లేవు. సరేనా, అందరూ ఏ ఒక్కరు కూడా తక్కువ లేదు. ఎంత బాధ్యతగా పనిచేశారంటే అంత సిన్సియారిటీగా. తరచుగా మనం జ్ఞానాంబిక క్యాంపస్ వాడినాము. క్యాంపస్లో ఇక్కడ ఉన్న సెమినార్ హాల్ మన కరెస్పాండెంట్ గారు ఇవన్నీ మాట్లాడి డే టు డే ప్రోగ్రామ్ చేసి, సెకండ్ డే స్కూల్ పిల్లలు, 3వ రోజు మహిళా సంఘాలు, మళ్ళీ సాయంత్రం మన అందరు ప్యాంట్ సెట్లు, వాయిద్యాలు,
కోలాట్లు మళ్ళా అన్ని ఆ విధంగా అదొక సపరేట్ వాతావరణం అయింది. అందరికీ నేను పేరు మీద ధన్యవాదాలు తెలుపుకొని ఇంత బాగా ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ రాజాగ్ని రూమ్ చెప్తే తక్షణం మన సెషన్ లాడ్జీ వాళ్ళు కూడా మనకు అందరూ సహకరించారు. క్లాత్ మేనేజ్మెంట్ వాళ్ళు అశోక్ అన్న అందరూ ఇప్పుడు ఎవరు కూడా మనకి చెప్తే చేశారు. కాకపోతే ఇంకా బురద పోసే వాళ్ళు బురద పూస్తూనే ఉంటారు. వాళ్ళ పని అది ఎత్తి దుమ్మి తీయడమే వాళ్ళ పని. మనం దాన్ని పట్టించుకోవాలి. మనం పని చేయాలి. వీ షుడ్ బి లాయల్ టు ద నేషన్. మాజీ సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎం నల్లారి కిరణ్ కుమార్ ఓటమి రాజంపేట పార్లమెంట్ వాసుల దురదృష్టమా లేక రాజంపేట పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయడమే నల్లారి దురదృష్టమా? గెలుపు ఖాయమైన నరసాపురం హిందూపురం సీట్లను కాదని రాజంపేట ఎంపీ సీటునే నల్లారి ఎంచుకోవడం వెనుకున్న మర్మం ఏమిటి? ఒకే రాజకీయ దెబ్బతో ఇంటా బయట పోరును తుదముట్టించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకొని బీజేపీతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలని తపనపడి చతికిల పడిన మాజీ క్రికెట్ కెప్టెన్ కూడా అయినా నల్లారికి రాజకీయం నల్లేరు మీద నడక కాకపోవచ్చు. రాష్ట్ర రాజకీయ సమీకరణలో కమలం కేంద్ర పెద్దలు ఆశించింది జరిగితే తప్ప. జనసైనిక్ న్యూస్ ఛానల్ కోసం న్యూస్ ఎడిటర్ ఎస్ఎం రఫీ ప్రత్యేక కథనం పార్ట్ 1 మీకోసం. దక్షిణ భారతంలో పాగా వేయాలని కమలనాథులు చానాళ్లుగా కష్టపడుతున్నారు. ఈ 10 ఏళ్ల మోడీ ఏలుబడిలో ఓ మోస్తారు విజయాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. కర్ణాటక, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగింది. కేరళలో ఆ పార్టీకి భారీ ఓట్ షేర్ పెరిగింది. తమిళనాట అన్నా డిఎంకేకి శల్య సారథ్యం వహించి ఆ పార్టీని కకావికలం చేసింది బీజేపీ. ఇక ఆంధ్రాలో బీజేపీ 3 ముక్కలాటలో బలి అయ్యే పార్టీ ఏదో కాలం డిసైడ్ చేస్తోంది. నిజానికి గత కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చిపుచ్చుకునే ధోరణులు, వ్యూహాలతో ఆ రాష్ట్రాల్లోని జేడీఎస్, బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలకు చావు దెబ్బ తగిలింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వైఎస్ షర్మిల బాణాన్ని వదిలింది. ఇక బీజేపీ పురంధేశ్వరి బాణాన్ని ఎక్కుపెట్టింది. ఈ 2 బాణాలు వారి పితామహుల ఇమేజ్తో ముడిపడిన వైసీపీ, టీడీపీలను టార్గెట్ చేయాలి. ఆ పార్టీల రాజకీయ సమాధుల మీద ఈ జాతీయ పార్టీలు లేస్తాయా? ఇక బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేన అస్త్రం కూడా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య రీత్యా లేదా రాజకీయంగా బలహీనపడి ఆయన వారసుడు నారా లోకేష్ పుంజుకోకపోతే పవన్ ప్లస్ పురంధేశ్వరి కాంబినేషన్లో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ రాష్ట్ర రాజకీయ తలం మీదకు వస్తుంది. అలాగే వైసీపీ అధినేత జగన్ అవినీతి కేసుల్లో ఊసులు లెక్కబెట్టాల్సి వస్తే ఆయన సోదరి వైఎస్ షర్మిల ప్లస్ మెగాస్టార్ చిరంజీవుల కాంబినేషన్లో కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు వచ్చే విధంగా స్కెచ్ బిగిసింది. ఈ వ్యూహంలో భాగంగానే అధికారం కోల్పోయిన వైసీపీని దుంపనాశనం చేసేకి ఆ పార్టీ నెంబర్ 2 పెద్దిరెడ్డి టార్గెట్ గా అసెంబ్లీ ఎన్నికల రాజకీయం జరిగింది. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ ఎన్నికల ఓటమి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుల ప్రధాన లక్ష్యంగా సాగింది. ఆ క్రమంలో వీరిద్దరూ దాదాపు విజయం సాధించిన పెద్దిరెడ్డి అండ్ కో తమదైన కరెన్సీ ప్లస్ రాజకీయ లోపాయికారి వ్యూహాలతో ఎన్నికల్లో గట్టెక్కేశారు. నల్లారికి బీజేపీ పార్టీ మైనస్ గా మారింది. ఆయన రాజకీయ బుర్రకు పరిస్థితులు సవాల్ విసురుతూ ఉన్నా నల్లారి తన పోరాటాన్ని వదలడం లేదు. కొత్త పార్టీలో కొత్త రాజకీయాలను ఔపోసన పడుతున్నారు. పట్టు వదలక వెరవక తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారారు కానీ ఆయన మారలేదు. ఆయన రాజకీయ శైలి పడుతున్నారు. భారతదేశ రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ. 80 దశకంలోనే కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని, ఆయన దేశం కోసం బలిదానం ఇచ్చిన మహోన్నత వ్యక్తి అని మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. మంగళవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇందిరానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రెడ్డి సాహెబ్ ఆయన ఔన్నత్యాన్ని, దార్శనికతను, త్యాగనిరతి, మానవతావాదాన్ని వేణోళ్ల కొనియాడారు. అతి చిన్న వయసులోనే తన 41 ఏట దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ 414 ఎంపీ స్థానాలతో భారత రాజకీయ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విజయాన్ని తన పేరున లిఖించుకున్నారని రెడ్డి సాహెబ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువత ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులు కావాలని, వయోజన ఓటు హక్కు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తీసుకొచ్చారని తెలిపారు. అలాగే మహిళాభ్యుదయం కోసం 33% రిజర్వేషన్
రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేసిన ఘనత రాజీవ్ గాంధీదే అని కీర్తించారు. అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా అమెరికాకు పంపి వైద్యం చేయించిన మానవతావాది రాజీవ్ అని ప్రశంసలు గుప్పించారు. నేటి పాలక బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ప్రతిపక్షాలను ఎలా వేధిస్తుందో అందరికీ ఎరుకేనని ఎద్దేవా చేశారు. మొన్నటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చివరి వరుసలో సీటు కేటాయించిన బీజేపీ నేతలు ఒకసారి వాజ్పేయి పట్ల రాజీవ్ గాంధీ చూపిన హుందా రాజకీయాలను గుర్తుకు తెచ్చుకోవాలని దెప్పిపొడిచారు. భారతదేశం రాజకీయాల్ని గాంధీ కుటుంబాన్ని వేరు చేయడం ఎవరితరం కాదని, రాబో రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని రెడ్డి సాహెబ్ జోస్యం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ మీనా కుమారి, మైనారిటీ సమీర్, ఈశ్వరమ్మ, మహబూబ్ ఫీర్, శరత్ కుమార్ రెడ్డి, కుమార్ రెడ్డి, ఆర్ నాగరాజు, సోను, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. జయంతి తను అతి పిన్న వయస్కులో భారతదేశ చరిత్రలోనే 41 సంవత్సరానికంతా ప్రధానమంత్రి, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ 414 సీట్లతో ప్రధానమంత్రి ఎవరైనా అయినారంటే ఇది రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారిని ఈరోజు భారతదేశం యావత్తు స్మరించుకుంటూ ఉంది. తను చేసిన సేవలో భారతదేశానికి అంత విలువైనవి. రాజీవ్ గాంధీ గారు ఒక పర్యాయం 1984లో తన తల్లి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 84 నుంచి 89 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారత అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. తర్వాత 91లో ఎన్నికల ప్రచారంలో భాగంగా, మధ్యంతర ఎన్నికలు వస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు శ్రీ పెరంబదూరులో పబ్లిక్ సమావేశంలో మాట్లాడుతుండగా అక్కడ ఎల్టీటీ వల్ల హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా భారతదేశం కోసం తను తీసుకున్న నిర్ణయాల వల్ల హత్యకు గురైనారే తప్ప అంతటి అపాయం ఉందని తెలిసిన, దేశానికి మంచి జరుగుతుందంటే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం వెనకాడదు అనేదానికి అదొక నిదర్శనం. అలాగే భారతదేశంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చి యువకులు రాజకీయంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలని 21 సంవత్సరాల ఓటు హక్కున్న వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించి యువతను ప్రభావితం చేశారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ నామకే వాస్తే ఉండింది. దాన్ని అమల్లోకి తీసుకొచ్చి మహిళల పట్ల తన అంకితభావాన్ని, మహిళల అభివృద్ధిలో తను చొరవ చూపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హబీబ్ బాషా సర్పంచ్ పదవికి అనర్హుడని టీడీపీ నేతలు విమర్శించారు. పీలేరు మేజర్ పంచాయతీలో దాదాపు 3 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో సంబంధిత అధికారులు నిగ్గు తేల్చారని, నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారన్నారు. ఆ నోటీసులకు జవాబు చెప్పకుండా మళ్లీ సర్పంచ్ పదవి చేపట్టడం అనైతికమన్నారు. నిధుల దుర్వినియోగంపై స్పష్టత ఇచ్చాకే ఆయన బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్పంచ్ హబీబ్ బాషా పదవికి అనర్హుడని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పీలేరు పట్టణంలో పలు చోట్ల త్రాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. గత పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా ప్రత్యర్థులను బెదిరించి సంబంధిత ప్రతులు చించి సర్పంచ్ పదవి పొందిన హబీబ్ బాషా పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వేధించడం తగదని హితవు పలికారు. అంతేకాకుండా తాగునీటి సరఫరా విషయంలో కార్మికులు విధుల్లో ఆటంకం కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి కుట్ర పన్నుతున్నట్లు తమకు అనుమానం ఉందన్నారు. ఆ వాటర్ ప్లాంట్ రిపేర్ చేసరికి ఎవరినో కొంతమంది కొత్త వ్యక్తులు నియమిస్తే వాళ్ళ ద్వారా ఫెయిల్యూర్ చేయడానికి అనేక మంది కార్మికులు అవుతా ఉంటారు. కాబట్టి వెంటనే ఇప్పుడుండే ఆరో వాటర్ ప్లాంట్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ మెయిన్, నెక్స్ట్ పోతే కొలాయిలో వచ్చే సప్లై వాటర్ పనులు కూడా వాటిని కూడా అనేక విధాలుగా నాశనం చేశారు. ఎందుకంటే అక్రమ కొలాయిలు ఇచ్చినారు. ఈ స్టాఫ్ అక్కడికి ఇక్కడికి మార్చినట్టు వాటి మీద యాక్షన్ తీసుకోవడం లేదు. ఎక్కడ కానీ అధికారులు ఎంత మాత్రమో స్పందించడం లేదు. మెయిన్
సేపు వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉంటాము, మేమే చలాయిస్తామనే పద్ధతిలో ఉండాలని పోనీ దాని ద్వారా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందంటే అది లేదు, చెడ్డ తప్ప వేరే ఏం చేయడం లేదు. కాబట్టి వీటి మీద వెంటనే పై అధికారులు ఎవరైతే డిఎల్పీ గారు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎంక్వైరీ చేసి ఎవరైతే వీటి మీద యాక్షన్ తీసుకొని వీటి అక్రమాలు జరిగినట్టు తెలిసినారో వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకొని తొందరగా పీడియాల పంచాయతీని మంచి సక్రమైన మార్గంలో పయనించేటట్టు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అక్రమ మైనింగ్ చేస్తున్నామని బహిరంగంగా ప్రకటించిన టీడీపీ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమ మైనింగ్ డంప్లను పట్టించిన సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అక్రమ అవినీతిని సమర్థించుకుంటూ సిపిఎంపై ఆరోపణలు చేయడం హేయం చర్య. ముమ్మాటికి ఇసుక మట్టి మాఫియా నడుపుతున్న టీడీపీ నేతలు అంటూ విరుచుకుపడిన సిపిఎం జిల్లా నేత శ్రీనివాస్ అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జేసీబీ మధు అలియాస్ మధుసూదన్ రెడ్డి, తేదేపా నాయకులు ఆర్జే వెంకటేష్, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం మైనింగ్ మాఫియా అక్రమంగా తరలించి డంప్ చేసిన ఇసుక, మట్టి మేటలను సాక్ష్యాధారాలతో పట్టించిన అనంతరం మదనపల్లి పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ అధికార పార్టీ మారినా అక్రమ మైనింగ్ మారలేదని, మాఫియా లీడర్ షంషీర్ కనుసన్నలలో మైనింగ్ నడుస్తోందని చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఆరోపణలకు అనుగుణంగా బహుదా నుండి అక్రమంగా తరలించి బార్లపల్లి వద్ద డంపింగ్ చేసిన 50 టిప్పర్ల ఇసుక మాఫియా ముఠా షంషేర్, మధుసూదన్ రెడ్డిలకు చెందినదేనని అన్నారు. భువనేశ్వరి నగర్లో గుడి పక్కనే మట్టి, ఇసుక డంప్ చేశారని, ఇది జేసీపీ వేణుకు చెందిన అక్రమ నిల్వలు అని తేల్చి చెప్పారు. అక్రమ మైనింగ్ ఎవరెవరు చేస్తున్నారో పేర్లతో సహా బయట పెట్టామని, వారందరూ ఫోన్ చేసి 1-2 లోడ్లు మాత్రమే తోలుకుంటాము, 20-30 లోడ్లు తోలుకునే వారున్నారు అని చెప్పినట్లు వివరించారు. ఏఎన్ఎస్ శ్రీనివాసులు అయితే నీకు దమ్ముంటే మా బండ్లు ఆపి చూడు, నీ ఇంటికైనా వస్తాము అంటూ బెదిరించాడని అన్నారు. మదనపల్లె శాసనసభ్యులు మాఫియాలో సొంత మనుషులు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని ప్రకటించారని, అయితే వారి కార్యాలయం నుండే అక్రమ మైనింగ్ చేస్తున్నామని ప్రకటనలు చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి ఇసుకను కొల్లగొట్టిన మధుసూదన్ రెడ్డి, మొరవరి పేరుతో ఎమ్మెల్యేను మభ్యపెట్టి షంషీర్, మధుసూదన్లు ఇద్దరు కుమ్మక్కై ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 300 లోడ్లకు అనుమతి ఉందని ప్రకటించి 10 బండ్లలో ఇసుక తోలుతున్నామని ప్రకటించాడంటే మధుసూదన్ రెడ్డి ఎంత బరితెగించాడో అర్థమవుతుందని అన్నారు. ఇసుక రీచ్లు జిల్లాలో లేవు కాబట్టి ప్రైవేట్ భూముల్లో 1000-2000 ఇచ్చి ట్రాక్టర్లలో ఇసుకను తెచ్చుకుంటున్నారని తేదేపా నేతలు ఆర్జే వెంకటేష్, నాదెళ్ల విద్యాసాగర్లు ప్రకటించి అక్రమ మైనింగ్ కు బహిరంగంగా మద్దతు తెలిపారని, దీనిని బట్టే అధికార పార్టీ మైనింగ్ మాఫియాకు అండగా ఉందని స్పష్టమైందన్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు అంగీకరించిన మధుసూదన్, ఏఎన్ఎస్ శ్రీనివాసులు బహిరంగంగా అక్రమ మైనింగ్ కు మద్దతుగా నిలిచిన ఆర్జే వెంకటేష్, నాదెళ్ల విద్యాసాగర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలని, ఎవరి ప్రమేయం ఉన్నా అందరినీ శిక్షించాలని, టిప్పర్లు, జేసీబీలు, హిటాచీలు అన్నింటికీ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చాలని డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ పాల్పడినటువంటి వాళ్ళే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా మైనింగ్ నడుపుతున్నారని, దీంట్లో కీలకంగా షంషీర్ వ్యవహరిస్తున్నాడు, కనుసన్నలోనే నడుస్తోందని చెప్పి సిపిఎం పార్టీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు యథార్థమైనవి అని చెప్పి మేము దానికి కట్టుబడి ఉన్నాం. దీని మీద ఎవరి పేర్లైతే నేను నిర్దిష్టంగా చెప్పానో వాళ్ళందరూ దాదాపు నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేయడం జరిగింది. ఎక్కువ మంది నాతో మాట్లాడినటువంటి వాళ్ళు, అన్న నేనేదో 1-2 లోన్లు తోలుకుంటాను తప్ప ఎక్కువ తోలడం లేదు, పెద్ద పెద్దోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పారే తప్ప ఎవరో కూడా నేను చేసినటువంటి ప్రకటనని ఖండించిన పరిస్థితి లేదు. ఒకటి. రెండో విషయం, నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ స్థానిక శాసనసభ్యులైనటువంటి షాజహాన్ బాషా భువనేశ్వరి గుడి దగ్గరనే మట్టిని వేణు చేసినటువంటి మట్టి డంప్ చేసిన చోట్లోనే ఇసుక ఇంకొక 20 లోడ్లు ఉంది, ఎర్రటి ఇసుక. ఇదంతా కూడా చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నుంచి తోలినటువంటి ఇసుక. అవునా కాదో మీరు చెప్పండి, జనం కూడా చెప్తున్నారు. ఈ మధుసూదన్ రెడ్డి చాలా నేను మంచోని, నేను చాలా చట్టబద్ధంగా చేస్తానని చెప్తున్నాడు. ఈయన నిన్నటిదాకా 100 లోడ్లు టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ కాంపౌండ్ లోపల మట్టిని ఇసుకను డంప్ చేసి పెట్టాడు. ఈ రోజుకి ఆనవాళ్ళు ఉన్నాయి, రండి నేను చూపిస్తాను మీకు కనపడకపోతే. ఈ రోజుకి ఉన్నాయి. నిన్న స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరిపినటువంటి ఆ స్టేజ్ వెనకాలనే మట్టి తోలినటువంటి పరిస్థితి, ఆనవాళ్ళు అవన్నీ ఉన్నాయి, రండి మీకు చూపిస్తాను.
ఇంకా ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు అధికారికంగా 300 లోన్లకి పర్మిషన్ ఇచ్చారని చెప్తారా? ఎవరు ఇచ్చారు మీకు పర్మిషను? ఎట్లా ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. ఒక్క రిచ్ కూడా లేదని మీరే చెప్తున్నారు. ఈ అన్నమయ్య జిల్లాలో ఒక్క రిచ్ కూడా లేదు. రిచ్ లేకపోగా ఈ రోజుకి అధికారికంగా వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. ఇసుకకి అనుమతి కోసం కోరదామని అంటే మీరు ఎవరైతే మాఫియాలో భాగస్వాములు అయి ఉన్నారో ఈ మాఫియా కలుసన్నంలోనే లబ్ధిదారులకి ఇసుక పోతా ఉంది తప్ప ఒక్కరికి కూడా లేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును అడ్డం పెట్టుకొని అక్కడంతా ఇసుక తోడేసింది మీరే. ఆడ ఉన్నటువంటి ఇసుకనంతా తోడేశారు. ఇప్పుడు మరో రిపేర్ పేరుతో కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని మళ్ళా ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ ఇంజనీరింగ్ కు 2 జపనీస్ విద్యార్థులు అయిన సుజుకి షోటా మరియు ఉసామీలు 2 వారాల పాటు కళాశాలలో ఇంటర్న్షిప్ పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఐజు విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు తమ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ విభాగంలో 2 వారాల పాటు రీసెర్చ్ ఇంటర్న్షిప్ లో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. బెంగళూరు, చిత్తూరు, వెల్లూరు మరియు చుట్టుపక్కల భారతీయ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితులను విశ్లేషించే పనిలో ఈ విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ఈ విద్యార్థులతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ కిరణ్ రేజ్, ఐజు రీసెర్చ్ సెంటర్ క్లస్టర్ నాయకులు, ఐజు విశ్వవిద్యాలయం జపాన్ ఈ విద్యార్థులతో కలిసి ఉన్నారన్నారు. తమ కళాశాల నుంచి ఇదివరకే 2 విద్యార్థులు ఐజు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ కిరణ్ రేజ్ తో కలిసి పరిశోధన ఇంటర్న్షిప్ లో పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మిట్స్ కళాశాలలో ఒక పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి ఇండో జపాన్ ప్రాజెక్టుల కోసం మిట్స్ ఫ్యాక్టరీ సభ్యులతో సహకరించాలని, అలాగే మిట్స్ మరియు యూనివర్సిటీ ఆఫ్ ఐజు జపాన్ తో కలిసి ఉమ్మడి పరిశోధన కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. 2 వారాల పాటు తమ కళాశాలలో ఇంటర్న్షిప్ పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుని సుజుకి షోటా మరియు ఉసామీలను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత బసు, సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మిలు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ మైనింగ్ చేస్తున్నామని బహిరంగంగా ప్రకటించిన టీడీపీ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమ అవినీతిని సమర్థించుకుంటూ సిపిఎంపై ఆరోపణలు చేయడం హేయం చర్య. ముమ్మాటికి ఇసుక, మట్టి మాఫియా నడుపుతున్న టీడీపీ నేతలు షంషీర్, జేసీబీ మధులు. అక్రమ మైనింగ్ డంప్లను పట్టించిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి రాజంపేట వాసులకు శాపమా? నల్లారి దురదృష్టమా? మళ్లీ నల్లారి కుటుంబ ఆధిపత్యం నిలపాలనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి రాంగ్ నియోజకవర్గం ఎంచుకున్నారా? బీజేపీ వ్యూహంలో భాగంగానే పెద్దిరెడ్డి అంతానికి ఇక్కడి నుంచే నల్లారి శ్రీకారం చుట్టారా? రానున్న రోజుల్లో బీజేపీ టార్గెట్ టీడీపీనా, వైఎస్ఆర్ కాంగ్రెస్నా? కంప్యూటర్ టెలికమ్యూనికేషన్ల విప్లవానికి పితామహుడు భారతరత్న రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో 414 ఎంపీ స్థానాలు గెలిచి ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించారు. విలువలు, దార్శనికత, మానవత్వం, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ రాజీవ్ గాంధీ. మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ నేతృత్వంలో ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు. క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.